రప్ప రప్ప ఎక్కడి రప్ప రప్ప పెట్టినావు కానీ ఇక మరి ఎంకటి ఆడున్నవే అంటే నియమపడే ఉంది కుంపటి అన్నట్టు ఇప్పుడు దేశం వెళ్ళిపోయిన మొత్తం ఇప్పుడు బీసీల చుట్టే తిరుగుతుంది రాజకీయం అని అనుకొస్తారు. ఇది లోకం జగమెరిగిన సత్యం లోక యథార్థం. కానీ మరి ఇక బీసీ బిడ్డకు టికెట్ ఇస్తే కొన్ని కోల్యాగలు ఏదో లెంకలు కొడుతున్నాయట, ఏదేదో అనుకొస్తున్నాయట. మరి ఇక టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అండకు చేరుకున్నా. మరి ఏమంటాడు, ఎట్ట నడుస్తుంది ప్రచారము? ఎల్బీ నగర్ కోయినాక ఎగురులో పెడుతుంది, అది భూమికింత తెగుడుతుంది, లెంకలు కొడుతుంది, బొబ్బలు పెడుతుంది. అసలు కాల్చిన ముసరెత్తు లెంకలేక అది ఫోన్ వెళ్తుంది. సారు ఏదో చెవుల పోగులు పెట్టుకుర్రు, రౌడీ సీటర్లకు ఇచ్చిర్రు, రౌడీలకు ఎట్లా వేస్తారు ఓట్లు అని బొబ్బలు పెడుతుండు. ఏం చెప్తావు ఆయనకు? ఇవాళ ఈ యుగంలో రౌడీ షీటర్లు అనేటోళ్ళే లేరు. ఎందుకంటే ఈ వ్యవస్థ వచ్చిన తర్వాత, పోలీస్ వ్యవస్థ అయిన తర్వాత ఈ ఆధునిక ప్రపంచంలో రౌడీ షీటర్లు అనేటోళ్ళే లేరు. ముఖ్యంగా ఎవరైతే అభియోగాలు మోపుతున్నారో గతంలో వాళ్ళే రౌడీ షీటర్లకు ఉన్నారు. ఇవాళ నవీన్ యాదవ్ అనేటోడు యువకుడు, 40-42 ఏళ్ళ వయసున్నాడు, ఇంజనీరింగ్ చదువుకున్నాడు, 2 సార్లు ఇక్కడ పోటీ చేసిండు, ప్రజలలో ఉన్నాడు. ఆల్రెడీ 2014లో కూడా ఆయన పోటీ చేస్తే 2వ స్థానానికి వచ్చిండు. తర్వాత ఇండిపెండెంట్ గా కూడా చేసిండు. అది గెలిచినా గెలవకపోయినా ఇలా ప్రజా సంక్షేమం కోసం, ప్రజాసేవ కోసం అంకిత భావంతో పనిచేస్తుండ్రు. ఈరోజు ఏందనంటే బీఆర్ఎస్ నాయకులు మేము ఓడిపోతామని చెప్పి వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడ్డది. కాబట్టి ఎట్లా గెలవం కాబట్టి ఒక బట్టగాల్చి మీదేయాలని చెప్పి వీళ్ళు రౌడీలని గివిడీలని చెప్పి ఇవాళ చెప్పే పరిస్థితి తప్ప ఎవరూ లేరు. అంతో ఇంతో రౌడీలు ఉన్నారని అంటే బీఆర్ఎస్ లోనే ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు రౌడీలు ఉన్నారు. గతంలో మనం చూసినాం, రౌడీయిజం చేసి వేల కోట్లు సంపాదించుకొని సంపదను లూటీ చేయడం లేదు తప్ప కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ కూడా రౌడీలు కూడా లేరు. ఒక మంచి యువకునికి, ప్రజలలో ఉన్న యువకునికి, ముఖ్యంగా బీసీ బిడ్డకు ఇలా సీట్ ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. గత వారం 10 రోజులుగా మేము తిరుగుతున్నాం. ప్రజలందరూ కూడా నవీన్ అన్నను గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి 10 ఏళ్లలో మేము రామసకదనంగా ప్రగతిని ఉరుకల పెట్టిస్తే 2 ఏళ్లలో కాంగ్రెస్ వాళ్ళు అంతా కథం పట్టించారు అని వాళ్ళు అక్కడ పదం పడుతున్నారు. మరి ఏం చెప్తావా కోళ్ళకు? వాళ్ళు కేవలం అప్పు చేసి పప్పు కూడు. వెనకడ మనకు శాస్త్రం ఉండే, అప్పు చేసి పప్పు కూడు తిన్నట్టు దాదాపు 8 లక్షల కోట్ల అప్పులు చేసి ఈరోజు రాష్ట్ర ప్రజలకు పంచిండ్రు. అంతే తప్ప అభివృద్ధి లేదు, ఎక్కడి నుంచి కూడా మనకు వచ్చిన సంపద కూడా లేదు. ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంపద సృష్టిస్తూ ఈరోజు ఖర్చు పెడుతున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఇలా 6 గ్యారంటీలను అమలు చేసినాం. ఒక జూబ్లీ హిల్స్ నియోజకవర్గం తీసుకుంటే ఈ 3 నెలల్లో 200 కోట్లకు పైగా అభివృద్ధి జరిగింది. దాదాపు 40,000 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. 7,000 ఇండ్లను ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. సన్న బియ్యం కానివ్వండి, ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు కానివ్వండి, గ్యాస్ సిలిండర్ కానివ్వండి, మరి మహిళలందరికీ ఉచిత బస్ కానీ బ్రహ్మాండంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తుంది. మన కంటోన్మెంట్ ఎన్నిక కూడా జరిగింది. కంటోన్మెంట్ లో ఏం రిజల్ట్ వచ్చిందో మీరు అందరు చూసారు. ఖచ్చితంగా ఈరోజు జూబ్లీ హిల్స్ లో కూడా అదే రిజల్ట్ రాబోతుంది. ఇక మరి ఏం లేదు కానీ సారు, అరుంధతి గిరుంధతి నాకు కనపడతలేదు కానీ 600 కోట్లు మాత్రం నా కంటికి కనపడుతుంది అన్నట్టుగా కోళ్ళాగలకు హైడ్రా పేదోళ్ళ వసవస అని రెక్కలు ముక్కలు చేసుకుని పేదోళ్ళ జీవితాలతోని ఆడలాడుకుంటారు. హైడ్రా తీసుకొచ్చి అని కోళ్ళాగలు ముంగటేస్తున్నాయి. ఏమన్నంటే నోరు తెరిస్తే మీకు కారు కావాలన్నా, బుల్డోజర్ కావాలన్నా, కారు కావాలన్నా, బుల్డోజర్ కావాలన్నా అని పదం పాడుతున్నారు గల్లీలో పోండి. ఏం చెప్తావా రాములకు? బుల్డోజర్ ఎవరు అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఎందుకనంటే వాళ్ళు 10 సంవత్సరాలల్లా ఏ పేదవాడికి కూడా ఇల్లు కట్టియాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇల్లు కూల్చదు, ఇల్లు కట్టించే పార్టీ. దాదాపు 4.5 లక్షల ఇండ్లను ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా శాంక్షన్ చేసి ఇండ్లు కట్టిస్తున్నాం. ఇలా హైడ్రా అనేది ప్రభుత్వ స్థలాలను, ముఖ్యంగా
చెరువుల్ని కుంటల్ని భవిష్యత్ తరాలకు అందించాలని ఇలా మనమే అంటున్నాం. ఒకరోజు వర్షం పడితే మొత్తం అల్లడం తల్లడం అవుతుంది, హైదరాబాద్ అంతా నీళ్లతోటి నింతుంది. మరి ఈరోజు 2 సంవత్సరాల కాలం కాకపోతే 1000 ఫీట్లు వేసినా నీళ్లు రావట్లేవు. ఒకనాడు హైదరాబాద్ అని అంటే మరి సిటీ ఆఫ్ ట్యాంక్స్ అని అన్నారు, చెరువుల నగరంగా ఉండే. ఈరోజు చెరువులన్నిటిని కూడా బీఆర్ఎస్ వాళ్ళు కబ్జా పెట్టిండ్రు. ఎక్కడ పేదవాని ఇల్లు కూల్చేదే లేదు. ఎక్కడన్నా పేదవానికి ఇల్లు కట్టుకొని నష్టం జరిగే పరిస్థితి వస్తే ఇలా పేదవాడికి ఇల్లు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాం. కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. ఇలా దాదాపుగా హైడ్రా అనేది 30,000 కోట్ల ప్రభుత్వ స్థలాలను పెద్ద పెద్ద వాళ్ళు ఆక్యుపై చేసిన వాళ్ళను రక్షించడమే జరిగింది తప్ప ఎక్కడ కూడా కూల్చేది లేదు. బుల్డోజర్లైనా బీఆర్ఎస్ వాళ్ళే, ఇంకోటైనా వాళ్ళే. కాంగ్రెస్ పార్టీ అనేది బుల్డోజర్ కాదు, పేదల పార్టీ, పేదలకు ఇల్లు కట్టించే పార్టీ. ఇక మరి అంటారు చూడు, 40 మందికి ఒక లీడరు పెట్టిరాట, గల్లీకి ఒక ఆఫీసు పెట్టిరాట. అంటే అంటే నువ్వు ఎట్లా చేస్తావో ఏం కదా చెల్లె, గోపన్న మీ చేతులు వెళ్ళిపోయిండు అక్క అని ఈ రకంగా ఆమెను ఏడిపిస్తున్నారట. మరి ఓట్లు ఏమైనా సానుభూతికి ఏమైనా నూకపోయినా సారు? ప్రజలు స్పష్టంగా తెలుసు. ఈ జూబ్లీ హిల్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా తెలివి కల్లోళ్ళు, చదువుకున్న వాళ్ళు. ఇందులో 70-80% స్లమ్స్ ఉన్నా కూడా అందరు చదువుకున్న వాళ్ళు. ఇలా ఎవరికి ఓటేయాలనేది వాళ్ళకి తెలుసు. ఇలా ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు ఉంటుంది. అభివృద్ధి కావాలని అనుకుంటే కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారు. రేపు నవీన్ యాదవ్ గెలిస్తే అభివృద్ధి జరుగుద్ది. గతంలో కేసీఆర్ గారు ఎప్పుడు అనేది, దున్నపోతుకు మేతేసి ఆవు పాలు బింత వస్తుందా అని. మరి ఇవాళ ఏంది, ప్రభుత్వంలో ఉంది మేము, అధికారంలో ఉంది మేము, మాకు ఓట్లేస్తే అభివృద్ధి జరుగుద్ది కానీ వాళ్ళకు కాదు. ఇలా పాపం అమ్మాయి, ఇంట్లో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి, ఆడపిల్లల్ని తీసుకొచ్చి కాళ్ళు మొక్కిచ్చే నీచానికి కూడా దిగజారిండు తప్ప వేరేది కాదు. ఇలా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా స్పష్టంగా నవీన్ యాదవ్ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ వాళ్ళు దాదాపు 1 రోజుల నుంచి 40 బూతులకు ఒక ఇన్ఛార్జిని వేసి, ఒక్కొక్క ఎమ్మెల్యేని తీసుకొచ్చి, మాజీ మంత్రులు తెచ్చి 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అయినా కూడా ప్రజలు స్పష్టంగా ఉన్నారు, ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలవబోతుండు అని మీరు అనుకుంటున్నారు. ఇంతకు మరి కాంగ్రెస్ కు పోటీ బీజేపీ బీఆర్ఎస్? మాకు బీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉంటది. ఇవాళ బీజేపీ అనేది కూడా మ్యాచ్ ఫిక్సింగ్ లో ఉన్నది. ఇంకా సారు ఇది ఎక్కడ అనుకుంటారు? సీఎం రెడ్డి ఆఫీస్ లో ఉన్నాము. ఇంకా సారు శివలో పడనట్టుంది ముచ్చట. ఉన్న 4 ఉట్ల పండుగ, లేని 4 ఒట్ల పండుగ అన్నట్టు ఈ దండం పెడితే ఇలా మోత కోళ్ళాగాలని ఇలా మొత్తం జూబీ చుట్టే కందిరీగల వల్ల మొత్తం కదులుతున్నాయి అట బీజేపీ కోళ్ళాగలు. మరి ఇక ఇప్పటి నుంచి ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు అంటారు కోళ్ళాగలు. ఇక చూసుకొని మా తడాక అంటారు వాళ్ళు. ఏమన్నా అంటే మోడీ మోడీ అని పదం చెప్పుకొని మరి ఇక కథ నడిపిస్తున్నారు సారు. మరి ఏమన్నా తారుమారయ్యానా? ఏం లేదు, మన పార్లమెంట్ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ అంతా బీజేపీ సపోర్ట్ చేసింది. ఇలా బీఆర్ఎస్ కు బీజేపీ సపోర్ట్ చేస్తుంది. వాళ్ళ క్యాండిడేటే వీక్ క్యాండిడేట్ ను పెట్టింది ఓట్లు ట్రాన్స్ఫర్ కావాలని. ఇవాళ ఏంటంటే ప్రజల దృష్టిని మరించడానికి ఒక నాటకం ఆడుతున్నారే తప్ప బీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు, 2 ఒకటే. రెండింటి కలిసి మాకు ఫైట్ ఉంటది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. చూసిన ఆరులో పార్లమెంట్ ఎలక్షన్లలో కథగామేగా ఆడియో ఏదో లీక్ అయ్యగా మొత్తానికి బీఆర్ఎస్ బీజేపీ పాత చింతకాయ సోపతే అనేది మరి ఇక పటేల్ రమేష్ చెప్తుండు. చెప్పే పెద్ద మనిషి శరార్థి ఎట్టడ సంగతి ఏంది, ఏం కథ, ఏం నడవబోతుంది, ఎట్టడ పోతుంది నవీన్ యాదవ్ ప్రచారం? కారే దుమ్ము కనబడుతుందట, కారే కనపడతలేదా? మీదట పోతుంది ప్రచారం. ఈరోజు బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా కానీ. మేము సిఎన్ రెడ్డి కార్పొరేటర్ ఆధ్వర్యంలో, మరి నేను ఉప్పల్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్, నా పేరు పరమేశ్వర్ రెడ్డి. మరి మేమందరం కూడా ఇక్కడ ప్రచారంకి రావడం జరిగింది. ప్రజలు 10 సంవత్సరాలల్లా వాళ్ళు సంక్షేమ పథకాలు ప్రజలకు ఏరలే. మరి 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఒక రేషన్ కార్డు ఇవ్వలే. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో
ఈ రోజు అర్హులైన ప్రతి పేదలకు కూడా ఈ రోజు రేషన్ కార్డులు వచ్చినాయి. 500 రూపాయల సిలిండరే కానీ, మరి ఉచిత బస్సు ప్రయాణం, ఇట్లా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల సంక్షేమ పథకాలు మరి పేద ప్రజలకు అందిస్తుంది. కాబట్టి నవీన్ యాదవ్ గారు కూడా మంచి విద్యావంతుడు. ఈ రోజు ఏ గల్లీకి పోయినా, ఏ బస్సులకు పోయినా, ముఖ్యంగా యువకులు ఆయన చేసిన సామాజిక సేవా కార్యక్రమాలకు వాళ్ళు ఆకర్షితులై ఈ రోజు మరి నవీన్ గారికి మరి ఈ రోజు అందరు కూడా బ్రహ్మరథం పడుతుంది. ఇంకో ముచ్చట ఏంటంటే ఆయన కేటీ రాములు మొత్తం ఆటో వాళ్ళని అండబెట్టిండు. ఆటో డ్రైవర్లు మొత్తం మర్చిపోయారు. ఆటో జీవితాలలో రోడ్డు పడేసిరని అదొకటి ముంగటేస్తుండు. మరి ఏం చెప్తావు రాములు? మరి ఈ రోజు చూసినాం, మరి 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏం చేసిరు ఆటో డ్రైవర్లకు, ఆటోలకు వాళ్ళు చేసింది ఏం లేదు కదా. మరి ఈ రోజు ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే ఈ రోజు ప్రతి ఒక్కరు ఇంట్లో నుండి బయటికి వెళ్తే ప్రతి ఒక్క ఆడపిల్ల ఆధార్ కార్డు తీసుకొని బయటకి ఈ రోజు వస్తారు. అంటే మాకందరు కూడా ఈ రోజు ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తారు అని ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్క ఆడబిడ్డ ఈ రోజు 10 సంవత్సరాల నుంచి లేని ఈ రోజు గుర్తుకొస్తుంది. మరి అలాంటి ఈ రోజు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారు. తప్పకుండా మేము గెలుస్తాం. ఇక గిదుల్లా మొత్తానికి అయితే మరి టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డికి ఈ రకంగా మన ఏఎన్ఎం తోటి అమ్మాయి వెళ్ళబోసుకుంటూ పెద్ద మనిషి పరమేశ్వర రెడ్డి కూడా మరి ఇట్లా మాట్లాడుకొస్తుంటూ చూద్దాం. ఇంకా కూడా కొంతమంది ఏమంటారు ఏంది ఏం కథ అనేది నేను చెప్తా. ఇక ఇప్పటిదాకా పెద్ద మనిషి రమేష్ రెడ్డి ఏమన్నాడు, ఆ పరమేశ్వర రెడ్డి ఏమన్నాడో విన్నారు. ఇక మరి ఎల్బీనగర్ కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి మరి ఈయన ఏమంటాడు ఏంది ఏం కథ. ఈ ఎల్బీనగర్ లో ఏదో కోయిలగా బాగా పోటీ వెళ్తుంది, ఏదో గంజాయి బ్యాచ్ అని, రౌడీలని, చెవుల పోగులని ముచ్చట చెప్తుంది. ఏంది కదా కోయిలగా సంగతి, ఏం చెప్తావు దానికి? అదే మొన్ననే చెప్పినా, మొన్న క్లియర్ గా చెప్పినా. నేను ఏమంటున్నా అంటే, ఒక బీసీ బిడ్డ నిల్చున్నాడు ఈ రోజు. ఒక బీసీ బిడ్డ నిల్చుంటే ఆ బిడ్డను అపహాస్యం చేస్తున్నారు. ఆ బిడ్డ మీద లేనిపోనివి అన్ని సృష్టిస్తున్నారు. సో నేను ఒకటే కోరుకుంటా, మీరు దేని మీద ఎలక్షన్ కొట్లాడతారు భయ్? అభివృద్ధి మీదనా కాదా? రాండి అభివృద్ధి మీద మాట్లాడదాం. 10 ఏళ్ల వరకు మీరేం గాడిద పనులు తోమిరా? ఏం అభివృద్ధి జరిగింది ఈడ? 10 సంవత్సరాలకు అభివృద్ధి జరిగిందా? మరి జరిగితే ఏం జరిగిందో చెప్పాలి. కేటీఆర్ పొద్దున్న లేచి మాట్లాడుతుంటాడు కదా, SRDP, CRMP, SNDP, ఇవన్నీ ప్రాజెక్ట్స్, GHMC ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా మీరు మాట్లాడతాడు కదా. ఒక్కసారి డిబేట్ కి రా కేసీఆర్, నేను కూడా కూర్చుంటే ఎడ కూర్చుంటారా? ఏ చౌరస్తాకు వస్తావురా? ఈ జూబ్లీ హిల్స్ కూర్చుందాం మన ఇద్దరం. ఈ చౌరస్తాలో మా కార్యకర్తలు వస్తారు, అందరు వస్తారు, మా కార్పొరేటర్ గారు, మా ఇన్ఛార్జ్ వస్తారు. ఒకసారి కూర్చుందాం రా. నిజంగా SNDP మీద ఏం జరిగింది, SRDP మీద ఏం జరిగింది, ఎందుకు జూబ్లీ హిల్స్ నోచుకోలేదు SNDP, SRDP? ఎందుకు ఈ ప్రాజెక్ట్స్ మీద ఫండ్స్ పెట్టలేకపోయినారు? 10 సంవత్సరాలల్లా మీరు గాడిద పనులకి ఇట్లా తోమినారా అని అడుగుతున్నా నేను. ఇప్పుడు వచ్చి చేసేది ఏముంది? నేను ఒకటే అడుగుతానే, సింపుల్ గా నా క్వశ్చన్ ఒకటేనే. ఈ రోజు బర్రె గడ్డేసి దున్నపోతుకు పాలు పెడితే వస్తాయానే? ఈరోజు బర్రె ఎవరే? మేమంటే ఎవరే? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరే? ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. 4 రూపాయలు శాంక్షన్ చేయాలంటే ఎవరు రావాలి? పబ్లిక్ అందరికి చెప్తున్నా నేను. 4 రూపాయలు శాంక్షన్ చేయాలి. బర్రెకు గడ్డేసి దున్నపోతుకు పాలు విండితే వస్తాయా అని నేను క్లియర్ గా అడుగుతున్నా. బర్రెకు గడ్డేస్తే బర్రెకే పాలు విండుతాం, ఆ పాలైని తాగుతాం, మన పిల్లలు బాగుంటారు. నేను ఒకటే కోరుకుంటున్నానే, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇచ్చే స్టేజ్లు ఉన్నాం. మేము ఈరోజు ఇచ్చే స్టేజ్లు ఉన్నాం. ఒక పింఛన్ ఇస్తున్నాము, ఒక 200 యూనిట్ల కరెంట్ ఇస్తేమి, బస్సులకు ఫ్రీ, బస్సులో పోనీకే మహిళా సోదరి మనులకు ఫ్రీగా మనము బస్ ఫ్రీగా ఇస్తున్నాము. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఒక కోఆపరేట్ చేయండి అని అడుగుతున్నాం ప్రజలని. ఇదేనే మేము పొద్దు నుంచి తిరుగుతున్నాం. చూసినావుగానే నువ్వు కూడా, మా ఎంబడే ఉన్నావుగాను. పొద్దుగాల అంతా తిరిగి వచ్చినాం. పొద్దుగాల 7:30 నుంచి తిరుగుతున్నాం. మా నవీన్ యాదవ్ బిడ్డ కోసం తిప్పలు పడుతున్నాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలపడాలనా లేదా? ఇప్పుడు ఆ కోజాగా ఇంకో మాట ఏమంటుందయ్యా అంటే, గాల్లో వచ్చి చూడు రాసుకొని పూసుకొని రౌడీ సీటలు వెంట పెట్టుకొని చెవుల కమ్మలు ముక్కు పోగులు గాళ్ళ ఉద్దారకం చేస్తారు. అది ఆ కోజాగా మరి వాళ్ళని చూపిస్తుందిగా. ఇప్పుడు గొల్లోలు ఉంటారే, వాళ్ళకి ఆచారం ఉంది చిన్నప్పటి నుంచి కూడా. చెవు పోగులు పెట్టుకో, అహంకారం చూడనిది. అంటే గొల్లోలు కుర్మగొల్లోలు చెవు పోగులు చెవులు పెట్టుకుంటే ఇంత అపహాస్యం చేస్తావానే? ఎట్లనే చెప్పు పాపం. అంటే గొల్ల కుర్మలను అట్లా అంటావా? నేను ఎంత కాపోన్ అయితే అట్లా మాట్లాడవచ్చా? ఎంత తప్పే అట్లా మాట్లాడవచ్చు ఎవరైనా? నేను ఏమంటున్నా అంటే, డెవలప్మెంట్ మీద పోదాం రా. డెవలప్మెంట్ వినా ఏం జరుగుతుందో డెవలప్మెంట్ వినిందాం.
నేను అడిగేది అదొకటేనే. నేను ఇంకోటి చెప్తానే, ఈడ 68,000 మంది మహబూబ్నగర్ బిడ్డలు ఉండ్రే. 68,000 మంది కొల్లాపూరు, మహబూబ్నగర్ టౌను, నారాయణపేట, అచ్చంపేట, ఇవన్నిటి నుంచి వరంగల్ అంటున్నా, వనపర్తి, కోడంగల్. ఎవరైలంతా మన రేవంత్ రెడ్డి గారి అంటే మహబూబ్నగర్ జిల్లానే కదా. ఆ జిల్లా ప్రజలు అండగా ఉండరు అనే మాకు 68,000 ఓట్లు ఉన్నాయి వాళ్ళకి. మా ధీమానే అది, మా మంది వాళ్ళంతా, మా రేవంత్ రెడ్డి మంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి అండగా వాళ్ళు నిల్చుంటారు. మహబూబ్నగర్ బిడ్డలు పని చేసుకోనికే గరీబోళ్ళు పట్నం వచ్చిండ్రు, బతకలేక మమ్మలను అగుడు చేసిర్రు. అప్పట్లో అన్ని ప్రభుత్వాలు కలిసి మహబూబ్నగర్ జిల్లాని వెనకేడ్చబడినాయి. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మహబూబ్నగర్ జిల్లా బాగుపడుతుంది. మహబూబ్నగర్ జిల్లా ప్రజలల్లా వెలుగు చూడడానికి రేవంత్ రెడ్డి ఒక సూర్యుడిగా ఉదయించిండే. ఆ బిడ్డకు అండగా ఇక్కడున్న బిడ్డలు అండగా ఉంటారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి మహబూబ్నగర్ బిడ్డలు అండగా ఉంటారు. మహబూబ్నగర్ బిడ్డలే రేవంత్ రెడ్డి గారికి, నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తారు. ఇక మరి మీతోటి అయ్యేది పోయేది లేదు. వీరభద్రప్ప నీ పాడైపోను, నా 8 నాకు ఇచ్చే, నీ ₹1,000 నువ్వు తీసుకో అన్నట్టుగా ఇక 2 ఏళ్ల పాలన, కాంగ్రెస్ వాళ్ళ పాలన సారు. ఇక మన పెడదాము, జోలపాడ వాడదాము, ఇక రాబోయేది మనదని బీఆర్ఎస్ కోళ్ళగా లేఖలు కొడుతున్నాయి. మరి ఎట సంగతి? బీఆర్ఎస్ కోళ్ళగా లెంకలు కొడితే అయిపోయింది ఇట్లా పని ఆల్రెడీ. ఎప్పుడో బుట్టలు కొట్టేసారు, అప్పుడు అయిపోయింది. బీజేపీ పని కూడా అయిపోయింది. ఎట్లా బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. 2 సోపోతున్నాయి. ఎంపీ ఎలక్షన్ లో ఎవరికి గెలిపించారు? కిషన్ రెడ్డి గెలిపించారు. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఎవరు గెలిపియాలి? బీఆర్ఎస్ గెలిపియాలి. 2 ఒకటే సోపోతాయి, తిరుగుతున్నాయి గెలి. ఆ కొల్యాలు ఎవరు నమ్మరు. మా కొల్యా గట్టి కొల్యాగా, ఈ కొల్యాగా పక్కా గెలుస్తుంది. కొల్యాగా మంచిగా ఉంది, మంచి డెవలప్మెంట్, చదువుకున్నాడు, యువకుడు, విద్యావంతుడు, ఏ గల్లీకి పోయినా ఆశీర్వదిస్తారు. ఇట్లాంటి మంచి వస్తేనే మన డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పి జూబ్లీస్ ప్రజలు ఈ రోజు నవీన్ యాదవ్ గారిని ఆదరిస్తారు ఖచ్చితంగా. మరి అక్కడ సెంటిమెంట్ అంటారు, ఇక్కడ డెవలప్మెంట్ అంటారు. సెంటిమెంటా డెవలప్మెంటా ముందుకురికి? మనకు అభివృద్ధి ముఖ్యం. కేసీఆర్ కూడా గతంలో అనేక మాటలు మాట్లాడాడు. కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమైంది. కేటీఆర్ మాటలు చెప్తాడు, హరీష్ రావు ముచ్చట్లు చెప్తాడు. ఇది జనాలు ఎవరు నమ్మే పరిస్థితి లేరు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలో ఉంది, అన్ని గ్యారంటీలు అమలు చేస్తా ఉంది. జూబ్లీస్ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ వైఫల్యం చెందింది. ఏ గల్లీకి పోయినా, ఏ రోడ్డు చూసినా మొత్తం అధ్వానంగా ఉన్నాయి. ఎందుకంటే ఇందాక అన్న చెప్పినట్టు ఆవుకు మేతేసి కొల్యాకు పాలు వింటే వస్తాయా అని రావు కదా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అభ్యర్థిని గెలిపిస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో అభివృద్ధి చేస్తుంది. ఖచ్చితంగా సరైనోడు దమ్మున్నోడు కొల్యా కాబట్టి నవీన్ యాదవ్ గెలిపేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. నీ సామిరంగా గిట్ల మొయ్యిన మోతం అవుతుంది రహమత్ నగర్ లో. ఇక మరి మీ నర్సయ్య రహమత్ నగర్ గల్లీలలో గాలి ఇస్తుంటే ఇక ఓ కోళ్ళగా కంటబెట్టది. ఈ కోళ్ళగా ఏమంటది ఎట సంగతి? మరి ఏం పిల్లగా ఈ ఎల్బినార్ కోళ్ళగా సుధీర్ రెడ్డి ఏదేదో టాటోలు వేసుకుంటారట, మీరు ఏదో బొట్లు తీసుకుంటారట, బోనాలు ఎత్తుకుంటారట, పోగులాట, రింగులాట, ముక్కు పోగులాట, రౌడీలని ఆ కోళ్ళగా శుద్ధులని ఏంచిపోస్తుంది. ఏం చెప్తావా కోళ్ళకు? ఆ సుధీర్ రెడ్డి గురించి కూడా మాట్లాడతామే. ఆయన గురించి ఎవరు మాట్లాడతలేరు రాష్ట్రంలో కానీ, అటు ఎల్బినార్లా ఎవరు మాట్లాడతలేని ఇక్కడికి వచ్చి ఎవరి మీద రాయి కొడితే సరే రెచ్చగొడితే రెచ్చిపోతారేమో అనుకున్నారు. ఈడంతా అవలేగాళ్ళు ఎవరు లేరే, అందరు పని చేసేటోళ్ళు. ఎట్లా ప్రభుత్వం ఎట్లా పని చేయాలి, ప్రజలకు ఎట్లా చేయాలని చేస్తున్నారు. రింగులు పెట్టుకోకుండా మనుషులు ఏం చేస్తారే? నీ ఇప్పుడు రింగు పెట్టుకున్నావు, ఎందుకు పెట్టుకున్నావు? రౌడీవా నువ్వు? వాడు ఇష్టం ఆడితే రింగు పెట్టుకుంటాడు, ముక్కు పిల్ల పెడతాడు, టాటో పెడతాడు. ఆయన వేసుకోలేదు టాటో, ఇప్పి చూపిమను, షర్ట్ ఇప్పమను. ఆయన టాటో ఉంటుందా లేదా? ఎవరు అభిమానం ఆయనది. ఆ కొయ్యగాని ఎవరు పట్టించుకుంటారు. ఆయన టాటో వేసుకుంటా ఉంది. ఏం వేసుకుంటూ? టాటో ఆయన ఇష్టం ఉంది. ఆయనకు నచ్చిన లీడర్ చేసుకుంటూ, ఆయనకు నచ్చిన హీరో చేసుకుంటూ. చూసాను, నేను చూసిన. ఇప్పమని ఇది ఉంటుంది టాటో ఆయనకి. ఒట్టే నేను బుద్ధిమంతుని శ్రీమంతునంతే కాదు కదా. ఆడు రౌడీ ఈడు రౌడీ. రౌడీ అంటే ఎలిమినార్ల కేర్ ఆఫ్ అడ్రస్ సుధీర్ రెడ్డి. బీసీ లీడర్ అని అటు రామ్ గౌడ్ ని కొట్టిండు, ఇటు కృష్ణని కొట్టిండు, అటు వజీర్ ప్రకాష్ గౌడ్ ని కొట్టిండు, రెడ్డి నాయకులను కొట్టిండు, ప్రతి పార్టీ వాళ్ళ పార్టీ నాయకులను కొట్టిండు, కాంగ్రెస్ నాయకులను కొట్టిండు, బీజేపీ వాళ్ళని కొట్టిండు, అందరిని కొట్టిండు. గంజాయి గాలు అంతా తిరిగేది అయినా పడే. రాచకొండ కేర్ ఆఫ్ అడ్రస్, రాచకొండ కమిషనర్ ఎట్లా అప్పుడున్న కమిషనర్ కంప్లైంట్ ఇచ్చింది అందరూ, అరే గంజాయి బ్యాచ్ అరికట్టండి అని. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎవడు మాట్లాడతాను వాళ్ళ గంజాయి అయిపోయాలని కొట్టిపియాలి. మళ్ళీ నీతులు చెప్తున్నా జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం తెలియదా? నాలాంటి కార్యకర్త కూడా వస్తాడు కదా, నేను కూడా చెప్తా కదా, అరే గంజాయి గాడే సుధీర్ రెడ్డి, గంజాయి బ్యాచే సుధీర్ రెడ్డి ఎంబడి ఉంటారు, రౌడీలే సుధీర్ రెడ్డి ఎంబడి. ఇక్కడ వచ్చి శ్రీమంతు మాత్రమే చెప్తే ఎట్లా? ఇక్కడ ప్రజలకు ఏం కావాలి? గంజాయి బ్యాచ్ రౌడీ షీట్లా కాదు. నువ్వు ఏం అభివృద్ధి చేసినావు, ఏం అభివృద్ధి చేస్తావు
అది చెప్పాలి. అది ఎవరు చెప్తారా? టీఆర్ఎస్ వాడు ఆడు రౌడీ ఈడు రౌడీ ఆడు రౌడీ. రౌడీ ఉండే రవి ప్రజలకి ఏం పని కావాలి, నేనేం పని చేస్తా చెప్పి ఓట్లు అడుగు. ప్రజలు నీకో నాకు ఎవరికో ఓటేస్తారు. ఎందుకు అట్లా కళ్ళు బల్లి మాటలు చెప్తున్నావు, అందరిని కాకపడుతున్నావు? మొత్తానికైతే మరి గురువింద గింజ నలిపారు కదా అన్నట్టు కిందంగా దాని శుద్ధులు ఎంచిపోసే కాలం వచ్చింది ఇప్పుడు జనాలు. మొత్తానికైతే ఈ కథ నడుస్తుంది. ఇంకా కూడా లోపల ఏం కథ నడుస్తుంది, ఇంకేమంటారు ఏం కథ అనేది చూస్తా. ఇక ఇప్పటిదాకా రాయబాద్ నగర్ లో ఏం బాగోదో నడిచిందో విన్నారు. మరి ఇప్పుడు చిన్నగా మెల్లగా ఇక రోడ్డు మీద పోతుంటే పెద్ద మనిషి కలిసిడు. అసలు ఏం నడుస్తుంది? కారు ఆట ఉరుకులో పెడుతుంది అటనే ఎలానో కారు ఆట ఉరుకులో పెడుతుందట. మరి చెయ్యి సంగతి ఏంది, ఎట్టడి సంగతి, మరి ఏమన్నా ప్రచారం ఉందా, పలుకుబడి ఎట్టడా? అక్కడ ఏమో ఏడుపులు తూర్పులు అవుతున్నాయి అట, ఏమనంటే సానుభూతి అంటున్నారు. మరి ఏం జరుగుతుంది జూబ్లీ హిల్స్ లా, ఎట్టడి నడుస్తుంది? నరసయ్య తాత మీకు నమస్కారాలు. చాలా చక్కగా మీరు అందరిని కూడా మొబిలైజ్ చేస్తారు, ప్రజలకు మంచి విషయాలు అందిస్తారు. ఫస్ట్ మీ కృతజ్ఞతలు. ఈరోజు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ అనేది 2 రాష్ట్రాలు ప్రత్యక్షంగా చూస్తున్నాయి. ప్రత్యేకత ఏంటంటే జూబ్లీ హిల్స్ అనేది ఒక ఇంపార్టెంట్ ప్లేస్. ఇది దీనికి బై ఎలక్షన్ రావడం వల్ల ఇక్కడ లోకల్ ప్రజలందరూ కూడా, నేను ప్రచారానికి వెళ్ళొచ్చాను, వ్యక్తిని చూస్తారు. పార్టీ కన్నా ముఖ్యం వ్యక్తిని చూసి రేపు పొద్దున్న లేస్తే మాకు అందుబాటులో ఉండే వ్యక్తి కావాలా, మేము ఫోన్ చేస్తే మా బాధ తెలిసే వ్యక్తి కావాలా. ఎందుకంటే ఇక్కడ పేరుకు జూబ్లీ హిల్స్ ఏరియా రిచ్ ఏరియా అనుకుంటాం, బట్ ఎక్కువ ఉండేది మాస్ ఏరియా అన్న. ఎక్కువ మంది పేద ప్రజలు ఉంటారు ఇక్కడ. వాళ్ళకి కావాల్సింది టైంకి నీళ్ళు రావాలి, రోడ్డు బాగుండాలి, డ్రైనేజ్ సిస్టమ్ బాగుండాలి, వాళ్ళ పిల్లలకి మంచి స్కూల్ ఉండాలి, వాళ్ళ పిల్లలకి మంచి కాలేజీలు ఉండాలి, ఎడ్యుకేషన్ మంచిగా ఉండాలి. చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు, మాకు ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టి ఒక మంచి ఎంప్లాయ్మెంట్ కలిపేయాలి అని ఆలోచిస్తారు. కాబట్టి వ్యక్తిగతంగా చూస్తారన్న. రేపు పొద్దున్న లేసే నవీన్ యాదవ్ గారు ఫోన్ చేస్తే వస్తాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడచ్చు, మాకు ఏదైనా ఆపద సంపద ఉన్నా అర్ధరాత్రి వస్తారు. మరి ఆవిడ పెద్ద ఆవిడ గౌరవిస్తాం మనం, అది సానుభూతి అందరికి ఉంటుంది. బట్ ఇక్కడ కావాల్సిందన్నా పిల్లల భవిష్యత్తు కావాలా. ఇది రాష్ట్ర ఎలక్షన్ కాదు, ఇది స్టేట్ మొత్తం జరిగే ఎలక్షన్ కాదు, ఇది లోకల్ ఎలక్షన్, అది జూబ్లీకి సంబంధించిన ఎలక్షన్. ఇది ముఖ్యమంత్రి సీట్ని కేటాయించే ఎలక్షన్ కాదు. కాబట్టి వ్యక్తిని దృష్టిలో పెట్టుకునే విషయం ఓటు ఇది. కాబట్టి పార్టీల కన్నా వ్యక్తి సెంటర్డ్ పాలిటిక్స్ ఇది. కాబట్టి నవీన్ యాదవ్ కు అడ్వాంటేజ్ ఉందన్న, పక్క నవీన్ యాదవ్ గెలుస్తాడు. లోకల్ వ్యక్తులు నాకు ప్రతి ఎవరిని కలిసినా అన్న నవీన్ యాదవ్ చాలా మంచి వ్యక్తి అని. ఈ రోజు కాదు, 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. మన చిన్నప్పటి నుంచి తిరుగుతున్నాడు, ఏ మాత్రం ఆయన అలగేషన్ లేదు, చక్కగా చదువుకున్నాడు. ఆయన ఎవరు మోసాలు చేయడు, అబద్ధాలు చెప్పాడు, ఎక్కడ లేవు, ఏదో పనికి వాళ్ళే మాట్లాడుతుంటారు. ఎలక్షన్లు అంటే ఒక పండుగ అన్న. పండుగ ఎందుకు చేసుకుంటారు? సంతోషం గురించి చేసుకుంటారు, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి చేసుకుంటారు, కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. పండుగ పూట అందరు కలుస్తారు, ఎప్పుడు పగోడు కూడా వచ్చి పండుగ రోజు కలుస్తాడు. ఈ ఎలక్షన్లు అనేటి ఒక మంచి వ్యక్తిని ఎందుకుంటే, ఎవరన్నా ఎమ్మెల్యే అంటే సేవకుడు, ప్రజలకు సేవ చేసే వ్యక్తి కావాలా. ప్రజలు ఎప్పుడు ఫోన్ చేసి మాట్లాడే వ్యక్తి కావాలా. పెద్దవాడు వచ్చి మాట్లాడలేదు కదా, ఆమె వచ్చి దగ్గరలో అర్ధరాత్రి వచ్చి మాట్లాడలేదు కదా. మనం గౌరవించే కుటుంబం, మనం ఎవరిని కూడా విస్మరించద్దు. ఎప్పుడు నవీన్ యాదవ్ ఎక్కడ నెగిటివ్ కూడా మాట్లాడదులే, పాజిటివ్ మాట్లాడుతుండు. ఇది ఒక దైవ నిర్ణయం అంటుండు. సో అందరిని కలుపుకొని పోతుండు. వాళ్ళు నెగిటివ్ మాట్లాడినా నెగిటివ్ పాజిటివ్ తీసుకుంటు. పెద్దలు రౌడీ షీటర్ అన్నా నాకు అక్షంతలు అంటుండే, ఎందుకంటే ప్రజలు నిర్ణయిస్తారు. ఇది వ్యక్తి సెంటర్డ్ కాదన్నా. అంటే జూబ్లీ హిల్స్ సంబంధించి జరుగుతున్న ఎలక్షన్. ఇక ఇప్పుడు గేదె ఉండగా దూడ ఉండగా గుంజకు వచ్చిన గురక వాత పురోగం అన్నట్టు అసలు ముచ్చట మర్చిపోయిండు ఎల్లన్న. ఎట్లా అంటారు, హుజురాబాదులో కౌశిక్ రెడ్డి కోరియాగా ఏ రకంగా మీరు నన్ను గెలిపిపోతే నేను ఊరి పెట్టుకొని వస్తా అని ఆఖరికి వస్తాను. అక్కడ బిడ్డను కూడా ఉసిగొలిపితే ఆ బిడ్డ కూడా మీరు మా ఎనక ఓడగొడితే మేము చచ్చిపోతాము అయితే అయ్యో పాపం గారా అని జనాలు అంగల ఆర్చి ఓట్లేసి హుజురాబాద్ ఎమ్మెల్యేగా గెలిపించారు. మరి ఇక్కడ సునీతమ్మ కళ్ళపంట నీళ్లు తీస్తుంది. అమ్మో మా అమ్మ ఏడుస్తుందని బుడ పూడగాలు ఇండ్ల పూట జరుగుతున్నట్టునే. మరి సానుభూతి ఏమన్నా జరిగి ఏమన్నా తారుమారయ్యనా కదా? నరసయ్య ఎట్లుంటదంటే ఇక్కడ ఎలక్షన్లు ప్రజలు చైతన్యమైనరు. ఇక్కడ ఎక్కువ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఇది పల్లెటూరు కాదు, ఇక్కడ సిటీ సెంటర్డ్. సిటీలో కొద్దిగా అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది. అందరు చదువుకున్నారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, అందరూ స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి. ఎవరు గుడ్డిగా నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళ పాలన ఆల్రెడీ 12 సంవత్సరాలు చూసారు కదన్నా. 12 సంవత్సరాలు వాళ్ళు ఆల్రెడీ ప్రత్యక్షం చూశారు, ఈ డెవలప్మెంట్ చూశారు, వాళ్ళు ఏం చేశారని. 12 సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు కదా, మరి అప్పుడు చేయాలి కదా. అవి నిజంగా చేసి ఉంటే, జెన్యున్గా జరుగుంటే ఆ సానుభూతి ఉండేది. అది జరగలేదు కాబట్టి మళ్ళీ ప్రజలు నవీన్ యాదవ్ కోరుకుంటూ. రీసెంట్లీ నేను నవీన్ యాదవ్ గురించి 2000 మందికి శ్రీమంతాలు చేశాడు. నేను నవీన్ యాదవ్ గురించి రెగ్యులర్ గా చాలా మంది పేద పిల్లలకి ఎడ్యుకేషన్ ఇచ్చాడు, స్పాన్సర్ చేశాడు, చాలా హెల్ప్ చేసే గుణం ఉంది. ఇది ఈ రోజు మనం చెప్పడం కాదు, ప్రజలు చెప్తారు. సో ఆ వ్యక్తిని సెంటర్డ్ కాబట్టి ఆ వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని ఓట్లేసి తప్ప ఈ కౌశిక్ రెడ్డి అన్నారు కదా ఇంతకుముందు మీరు, అట్లాంటి పని ఎందుకంటే అన్న ఈ ఎలక్షన్లు అనేటివి మీరు ఇప్పుడు గుర్తించుకోవాలా. ప్రజల జీవితాలు మారడానికి వచ్చిన ఎలక్షన్లు ఇవి.
ఏదో వ్యక్తి గురించి కాదు ఇది, ఏదో వ్యక్తి ఇది రాజుల కాలం కాదన్నా. ఏదో ఇక్కడ భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు వ్యక్తిని ఎన్నుకునే స్వేచ్ఛ ఉంది ఈ దేశంలో. అంటే వ్యక్తిని ఎన్నుకుంటారు, వాళ్ళ నిర్ణయాధికారం ఉంటారు, సెంటిమెంట్లు ఇవన్నీ ఈ టైంలో వర్కౌట్, ఇక్కడ వర్కౌట్ కాదు. అంటే ఒక్కొక్క వ్యక్తిని బట్టి ఉంటాను. ఈ వ్యక్తి వ్యవహారం వేరు, ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూషన్ పరిణామాలు వేరు. ఇవి 40 ఏళ్ళ నుంచి ఈ కుటుంబాన్ని అంటే కొంత జనాభా ఉన్న కుటుంబాలు, కొంత జనాభా ఉన్న ఫ్యామిలీస్ డిస్టర్బ్ చేసి వాళ్ళు ఒక అపరాధం పెట్టి ఒక తరాన్ని నాశనం చేశారు. ఒక తరం నుంచి ఒక మంచి పాజిటివ్ పర్సన్ వచ్చిండు, ఒక సమాజ సేవ చేద్దాం అనే వ్యక్తి. ఆ వ్యక్తిని ప్రజలు ఆశీర్వదిస్తారు. అరే నువ్వు రా, నువ్వు ఉంటే ఇన్ని రోజులు లీడర్లు కావాలి చేసిన కుట్రలో భాగం ఇది. ఎందుకంటే వాళ్ళు ఇది భయభ్రాంతులు గురి చేయాలా, వీళ్ళు ఏదో చెప్తే ఇది యుద్ధం అన్న, ఇదేమన్నా యుద్ధం చేస్తున్నామా? ప్రజాస్వామ్యంలో నచ్చిన వ్యక్తి ఓటే స్వేచ్ఛ ఉంది కదా భారత రాజ్యాంగం ప్రకారం. అది ఇంపార్టెంట్. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ సెంటిమెంట్లు ఇవన్నీ అనేది కొంతవరకన్నా ప్రజలే అల్టిమేట్ నిర్ణయాధికారం, ప్రజల సేవ అయ్యే వ్యక్తిని నవీన్ యాదవ్ అని గమనించి వాళ్ళు ఎన్నుకుంటారు అన్న. చెప్పే ప్రధానమంత్రి ఇప్పుడు జూబ్లీహిల్స్ జనాలు పార్టీని చూస్తలేరు, మనిషిని చూస్తుర్రు, వ్యక్తిని చూస్తుర్రు అనేది కథ నడుస్తుంది. ఏముంది నవీన్ యాదవ్ ఏం పని చేసిండు, ఏ రకమైన కార్యక్రమాలు చేస్తే నవీన్ యాదవ్ జనాల రాళ్ళ నాట్యం ఆడుతుందంట ఆయన పేరు. మొదటగా మీకు నమస్కారం సార్. నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఒకటి విద్య మీద, పేదల మీద ఈ రోజే వెలుగులోకి వచ్చిన వ్యక్తి కాదు. గత 30 సంవత్సరాల చరిత్ర గల వ్యక్తి, చదువుకున్న విద్యావంతుడు, మేధావి, పేదలకు అందుబాటులో ఉన్న వ్యక్తి, ఈ కాన్స్టిట్యూయెన్సీ లో ఉన్నటువంటి ప్రతి ఓటర్తోన పట్టున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి జూబ్లీహిల్స్ ఉన్నటువంటి ఓటర్స్ చాలా సార్లు చేయి దగ్గరికి వచ్చి మిస్ చేసుకున్నారు. వాళ్ళు దగ్గర మిస్ చేసుకుని చాలా వరకు బాధపడిన వ్యక్తి నవీన్ లేడని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో నవీన్ యాదవ్ గారు గెలిస్తే ఖచ్చితంగా మంత్రి కూడా అవుతాడు, మంత్రి కూడా అవుతాడు. అలాంటి స్కోప్ ఉంది. ఎందుకంటే యాక్టివ్ గా పనిచేస్తాడు, ముందుండి చాలా వరకు పనిచేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఎలక్షన్స్ లో ఆ మంత్రి పదవి స్థానం కూడా ప్రకటిస్తాడని చెప్పి నేను కూడా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఖచ్చితంగా నవీన్ యాదవ్ 1,00,000 మెజార్టీతో గెలుస్తాడు. ఇక మరి ఇప్పుడు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కేసీరావయ్య గుమ్మాయి చెక్కని గుంపు కట్టి మీటింగ్ పెడుతున్నట. ఏం చెప్తుండయ్యా అంటే ఎటువంటి సర్కారు వైఫల్యాలను మనం చూపించాలి, అవి వాటి ఎండగట్టుకుంటే మనం జనాలను ఓట్లు అడగాలని మరి ఆయన మొత్తం ఇట్లా పురకొల్పుతుండట. మరి అదేమన్నా ఇన్ని జనాలు ఏమన్నా అటు ఇటు అయినా ఏం జరగబోతుంది? ఎటు గారు గత 10 నుంచి 12 సంవత్సరాలు చూసిండ్రు. గ్రామాల్లో, పట్టణాల్లో గంజాయి బ్యాచ్లు తయారు చేసిండ్రు, వైన్ షాపులు తయారు చేసిండ్రు, విద్య వైద్యం కన్మార్గైపోయి గ్రామాలు మొత్తం కుంటుపట్టిపోయినాయి. వాళ్ళ పరిపాలన 10 సంవత్సరాలు చూసిండ్రు. ఎన్నిసార్లు చూసి వాళ్ళు విసుగుని పొందాలి అని చెప్పి ఖచ్చితంగా యువత మేల్కొని ఇటువంటి విద్యావంతులను దూరం చేసుకుంటే నష్టపోయేది మాత్రం యువతే. అంటే ఇప్పుడు రాంగపోంగా మరి ఇప్పుడు కాంగ్రెస్ కు పోటీ బీజేపీ అంటావా, బీఆర్ఎస్ అంటావా? ఎవరు వీళ్ళిద్దరు ఒకటైనా కూడా నవీన్ కలుస్తాడు. ఆ మెజార్టీ వీళ్ళిద్దరు ఢిల్లీ దోస్తులు, బీజేపీ బీఆర్ఎస్ చీకటి దోస్తులు. ఆ చీకటి దోస్తులు వెలిగించే దీపం ఇది జూబ్లీహిల్స్. ఏదో కథ కూడా నడిచిందట ఈ పాత చింతకాయ సోపత్తోని ఏదో. అంటే ఇప్పుడు ఈ కేసుల కథ కూడా అదే అంటవా? మరి ఇప్పుడు అదే మొత్తం తిరిగి కేసుల కథ ఇదే చీకటి ఒప్పందాలు. ఆ ఒప్పందాలు త్వరలో బయటపడతాయి. కాబట్టి ఈ సానుభూతి అనేది గత 20 సంవత్సరాల కింద 10 సంవత్సరాల కింద పనిచేసే రోజులు కావు ఇవి. ఖచ్చితంగా నిజమేదో చెడు అబద్ధమేదో అంతా అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రజలు తెలివిగా ఉన్నారు. ఆ తెలివైన ఓటు బ్యాంకు నవీనకు ఉంది. ఖచ్చితంగా నవీన గెలుస్తాడు. ఇక గిదుల్లా మొత్తానికైతే జూబ్లీహిల్స్ గడ్డ మీద మరి నవీన్ యాదవ్ జెండా ఎగరబోతుంది అనేది ఇక వీళ్ళు మన నేను తోటి ఆంబాయం వెళ్ళబోసుకురు. కల్వకుర్తి నాగర్కర్నూలు జిల్లా ఎల్లికల్ గ్రామం నాది. మరి పట్నం వచ్చినావు? పట్నం మన నవీన్ అన్న యాదవ్ పోటీలో ఉన్నాడు కదా, ఆయన గెలవడానికి కోసం మాకు యూట్యూబ్ లో చూసి మేము రావడం జరిగింది అన్న. ఈ సమితి అన్ని తొడి మాటలే మాట్లాడుతుంది. పండగ తెచ్చింది రామశేఖరంగా సిత్తాల పండ్లు తెచ్చి సిత్తాల పండ్లు అమ్ముకుంటా సరే పొట్టకూరి కోసం చేసుకుంటుంది మంచిదే. కానీ మరి తాత నేను సిత్తాల పండ్లు అమ్ముకుంటా పలానా ఆయన గురించి మాట్లాడుతందుకు, పలానా ఆయన గురించి ప్రచారం చేసేందుకు వచ్చినంటే అది భాగ్యం ఉండు. అన్న నవీన్ అన్న గురించి ప్రచారం చేస్తున్నాం, ఇక్కడ ఫ్రూట్స్ అమ్ముతున్నాం. ఏం సంగతి నవీన్ అన్న ప్రచారం ఏ రకంగా పోతుంది? ఏమంటారు జనాలు? నువ్వు నీ పండుగనే పబ్లిక్ ఏమంటారు? కంపల్సరీ నవీన్ అన్నకే ఓటేస్తామంటారు. మేము అడిగినాం, 2-3 లేడీస్ అడిగినాం ఇక్కడ మా పండ్లకు వచ్చి కొనడానికి. నవీన్ అన్న మంచి పండుగలు చేస్తున్నామా, ఖచ్చితంగా వేయాలి, అన్నకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్తున్నారు. మరి ఏం
చేసిండే మరి నవీన్ నువ్వు అడగలేదా? నేను అడిగితే వాళ్ళు మంచి స్పందనతో ఉన్నారు. అంటే స్త్రీలకు శ్రీమంతం చేయడం గానీ, పిల్లల పట్ల చదువులకు డబ్బులు పెట్టడం గానీ, ఇక్కడ పబ్లిక్ మొత్తం అంటే అన్నం ఆకలైన వాళ్ళకి అన్నం ఆదరించి అన్నం పెట్టడం గానీ ఇవన్నీ జరుగుతున్నాయి. కంపల్సరీ మేము నవీన్ అన్న కోటేసి గెలిపిస్తామమ్మా అంటున్నారు అన్న. అదే మీకు నాగరికానురా ఎట్లా మరి ఏమైనా మీ మహబూబ్ నగర్ నాగరికారంలో పాటలు బాగా పడతారట, నీకు ఏమైనా వస్తాయా? వస్తాయి. ఏం పాట అది? పాడవ పాట. ఇంట్లో పుట్టి కడుపేదల చూసినావు, ఆకలి అయినోళ్ళకేమో అన్నదాతవైనావు, పేద ప్రజల ప్రాణమంటివో మానవీనన్న, పేద బతుకు మారాలన్నవు మానవీనన్న. జూబ్లీసు గడ్డ మీద గర్భిణి స్త్రీలందరికీ శ్రీమంతం చేసినావు, పెద్దన్నవైనావు, పసిపిల్లల అందరికీ అన్నప్రాసన చేసి, జూబ్లీసు పిల్లలకు అక్షరాభ్యాసం చేసి, మాకు తోబుట్టువైనావన్నా మనవీనన్న, మా పిల్లలకు మేనమామవైనావన్నా మనవీనన్న. ఇప్పుడు ఈ పాట నువ్వే కైకయ్యావా? మా సార్ రాసిందన్న. మీ ఇల్లుగల్ ఆయన అమ్మో చూస్తున్నారు. నాగరికానికి వెళ్ళి వచ్చింది నవీన్ యాదవ్ ఇటు ప్రచారం చేస్తుంది, ఇటు పండ్ల గంపలు అమ్ముతుంది, చిత్తాల పండ్ల. అంతే తాత. ఇక మరి ఎట్లా మరి తిగానే పెట్టావు? ఇక్కడ వేరే రూమ్ ఉంది సార్ అక్కడ సైడ్. మొత్తానికైతే ఇక రోజు పండ్ల వ్యాపారం చేసుకుంటా నవీన్ యాదవ్ ప్రచారం కూడా చేస్తున్నాం అన్నట్టు. మరి ఈ రకంగా పోతుంది, మోతం మోగుతుంది. నవీన్ యాదవ్ మీద ఉన్న ప్రేమ అభిమానంతో ఊర్ల పంట ఉన్న జనాలు కూడా వచ్చి ఇలా హైదరాబాద్ లో ప్రచారం చేసేట్లు ముందంజలో ఉన్నారు. ఇది నడుస్తుంది కథ. ఇక మరి కోడి కనపడ్డది, ఈ కోడి కూడా ఏమంటది, ఎటది మీరా జూబ్లీహిల్స్ లా గెలుపు గాలి ఇట అట ఎటు మళ్ళా పోతుంది, ఎవరు మటం వారు సంకలు గుద్దుకుంటారు. ఇంతకు జనాలు ఆలోచనలో మునిగి తేలుతున్నారు. మాది గెలిపే అని వాళ్ళు టీవీలో ముంగట ఇంటుంటే ఎవరు గెలుపు అనేది కూడా కొంత వాళ్ళకు పరిశాన్ అయిపోయింది. ఇంతకు ఎటువంటి ఊపిరు చాలా ఊపు ఎల్లెక్కల పడ్డారు టీఆర్ఎస్ వాళ్ళు. ఏమంటే మాగంటి గోపినాథ్ 3 సార్లు ఎమ్మెల్యే పనిచేసి అంటారు. గల్లె పోయిన మొత్తం మురికి వాసన వస్తుంది. మనం 3 సార్లు ఎమ్మెల్యే పనిచేసినప్పుడు బదగొడదామని ప్రయత్నం చేసిండా, సున్నమేదమని ప్రయత్నం చేసిండా అర్థం కాలే. ఆ ప్రయత్నం విఫలమైంది. ఈయన ఉంది బీఆర్ఎస్ భవన్, ఈయన ఉంటది. ఈడికే తిరుగుతుంటారు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు జూబ్లీస్ లో ఉంటా అంటారు. మళ్ళీ ఎమ్మెల్యే ఎంపీ చూడలేదు. మళ్ళీ ఇన్ని 10 సంవత్సరాలు ప్రజాపాలన వచ్చినాక నవీన్ యాదవ్ లాంటి యువకుడు టికెట్ ఇస్తే ఏమవుతుందంటే, ఈయన బండ్ల మీద కార్ల మీద బండ్లనే ఎక్కువ తిరిగేటోడు, గల్లపొండి తిరిగేటోడు నసుకుంటా. ఏ సమస్య తెలుసు. పిల్లలకి టికెట్ ఇద్దాము గెలిపిద్దామని చెప్పి రేవంత్ రెడ్డి గారు మంచి ఉపాయం చేసి నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చిండు. ఇప్పుడు సమస్య అనేది బయట పడుతుంది. చెప్పకున్నా సరే వీళ్ళలాగా నాన్ లోకల్ వ్యక్తి బిజినెస్ మ్యాన్ కో ఎవరికో టికెట్ ఇచ్చారంటే వానికి కాలు రాజకీయం చేసి పోయేదే పని ఉంటది. ఈయనకు అట్లా కాదా, ఫస్ట్ నుంచి సేవాభావం ఉన్నోడు ప్రజలలో ఎట్లా సమస్య చెప్తాడు. రేపు పొద్దుగాల స్థానికులంతా పరిచయం ఉన్న కూడా అడుగుతారు, అరే ఏమైనా నవీన్ పని చేయలేవు ఎమ్మెల్యే వేసామనే భయం ఉంది కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తాడు. 150 కోట్లు తెచ్చారు. ఆమె మాగడి సునీతమ్మ నన్ను ఒంటరి పచ్చని చేసిపోయింది, గోపయ్య మీ చేతుల్లో పెట్టిడు, ఇక ముంచినా మీరే తేల్చినా మీరే అని మరి అంటుందట సునీతమ్మ. మరి ఒకటి ఏడుస్తుందట. మరి ఏమన్నా సానుభూతి ఏమన్నా ఎక్కడికి వచ్చాను? సానుభూతి నీ మీద చాలా సానుభూతి ఉందమ్మా మాకు, నీ మీద చాలా ఇష్టం ఉంది మాకు. కానీ నువ్వు ఈ ఓటు కూడా నవీన్ యాదవ్కి అని అడుగుతున్నాం మేము. ఎందుకు అంటే నిన్ను వాడుకుంటుర్రు, నిన్ను కీలు బొమ్మలాగా చేసి నీకున్న సానుభూతిని వాడుకుంటుర్రు. నీ పక్కనున్న హరీష్ రావు, నీ పక్కనున్న కేటీఆర్, నటవిశ్వరపురంలో ఎన్టీఆర్ ని మించిపోయిన వాళ్ళు. ఎన్టీఆర్ కన్నా మంచి యాక్టింగ్ వచ్చిన ఉన్నాడంటే కేటీఆరే. రౌడీ షీటర్ మమ్మల్ని అన్నాడు, తెల్లారి రౌడీ షీటర్ కానీ జాయిన్ చేసుకున్న పార్టీలో. అంటే మాకు ఈక్వల్ ప్రయత్నం చేశారు ప్రతి ఒక్క దాంట్లో. మేము రౌడీ షీటర్లం కాదు. జనతా గారే సినిమా చూసిన అతను అలా ఎన్టీఆర్ చేసే పనే గీడ చిన్న శ్రీశైలం చేసిండు. ఇన్ని రోజులు అన్యాయం మర్చిపోయినాక ఈ ఇల్లు జనతా గారే అంటారు. ఈ మనుషులు ఆ సినిమాలో వేసిన రౌడిజం అయితే ఇప్పుడు రౌడిజమే. మంచి ఏరిగా ముందుకు వచ్చినాం. సునీతమ్మ నీ మీద చాలా గౌరవం ఉంది. పైన మాగంటి గోపినాథ్ కూడా కోరుకుంటున్నా, నీకన్నా మంచిగా వచ్చే లీడర్ కావాలని కూడా కోరుకుంటొచ్చు.
నీలాగా మంచిగా పనిచేస్తాడు, నీకన్నా మంచిగా పనిచేస్తాడు గోపన్న. నీ మీద మంచి అభిప్రాయం ఉంది, నువ్వు మంచి లీడరు, మీ వైఫ్ కి వీళ్ళందరూ కలిసి రాజకీయం చేస్తున్నారు అని. ఇంకోటి కొత్త చేసిన వార్త ఏంటంటే ఆమె ఎఫిడవిట్ కూడా 6 నెలల్లో రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటారు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఓటేసినా కూడా అది గంగల కలిపినట్టు అవుతుంది, మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. మధ్యలో అక్కడ జలకై విష్ణువర్ధన్ రెడ్డి కాని పెడతామంది. అందుకే ఆమెకి 6 నెలలు రిజెక్ట్ అయింది అనుకో, ఆమె కోటేసిన వాళ్ళకి అందరూ కూడా గంగల కలిసినట్టే. సో అవన్నీ మనకు బాధలు వద్దు, ఇప్పటికి పడ్డ చాలు. నవీన్ యాదవ్ సామాజిక వర్గంలో లీడరు, బీసీ లీడరు. నవీన్ యాదవ్ గెలిస్తే మంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి హైదరాబాద్ నడిపొడ్డున అభివృద్ధి జూబ్లీస్ తోనే మొదలు కావాలి. ఈ నుంచి నవీన్ యాదవ్ గెలిపించి ఈ 150 కోట్లని ఇంకో 150 కలిపి మొత్తం 300 కోట్లు గవర్నమెంట్ కి మనం బదిలాడి తెచ్చుకొని ఈ జూబ్లీస్ మంచిగా బాగా చేసుకోవాలనేది మా ఉపాయం. మొత్తానికైతే ఇక మరి న్యాయానికి ఉరి వేసే నికృష్ట అరికడితే తప్ప, ప్రశ్నిస్తే తప్ప, అంటే సమాధి అవుతున్న సత్యాన్ని కాపాడితే తప్ప, ప్రశ్నిస్తే తప్ప ఇట్లా చేస్తే రౌడీ అంటారా? అంటే ఒక జనతా గ్యారేజ్ సినిమాల ఎన్టీఆర్, చిన్న ఎన్టీఆర్ ఏం చేసి సమాజంలో నీతిని, నిజాయితీని ఏ రకంగా కాపాడిండో ఇప్పుడు శ్రీశైలం యాదవ్ కూడా ఆ రకంగా ఆనాడు కాపాడిండు. ఆయన కడుపులో పుట్టిన బిడ్డ మానవత్వాన్ని గుండె నిండా నింపుకొని సమాజ సేవలో ముందుండు. కాబట్టి ఇవాళ పార్టీని చూస్తారా, మేము వ్యక్తిని చూస్తున్నాం అన్నట్టుగా మరి మంచి మనసున్న పండు వెన్నెల లాంటి నిండు గుణం గల నవీన్ యాదవ్ కు జనాలు మొగ్గు చూపుతున్నారు అనేది మరి ఈ కోయిలాగా అమ్మాయి వెళ్ళబోసుకుంటుంది. మొత్తానికైతే రాబోయే రోజుల్లో జూబ్లీ హిల్స్ గడ్డ మీద నవీన్ యాదవ్ జెండా ఎగరబోతుంది. 3 రంగుల జెండా, కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది అనేది మళ్ళొకసారి ఇసవంటి కోయిలాగలు మరి అమ్మాయి వెళ్ళబోసుకుంటున్నాయి. మరి చూస్తూనే ఉంటారు మీరు. నేను కెమెరామెన్ రాజుతో మీ నర్సయ్య తాత యూసుఫ్ కూడా బస్తీ.